వీరయ అవతారం బ్రహ్మయ అవతారం వీర నారాయణ అవతారం నరహరి నేనే త్రేతాయుగమున రాముడు నేనే కృతయుగంబున నరహరి నేనే త్రేతాయుగమున రాముడు నేనే పరయుగమున కృష్ణుడు నేనే పరయుగమున కృష్ణుడు నేనే కలియుగంబున బ్రహ్మము నేనే కలియుగంబున బ్రహ్మము నేనే వీరయ అవతారం వీర బ్రహ్మయ అవతారం వీర నారాయణ అవతారం కృతయుగంబున నరహరి నేనే త్రేతాయుగమున రాముడు నేనే కృతయుగంబున నరహరి నేనే త్రేతాయుగమున రాముడు నేనే పరయుగమున కృష్ణుడు నేనే కలియుగంబున బ్రహ్మము నేనే కలియుగంబున బ్రహ్మము నేనే వీరయ అవతారం వీర బ్రహ్మయ అవతారం వీర నారాయణ అవతారం దేవి గోవింద దాదా ప్రాణేశ్వర దేవదేవుని పూజ ముగిసినదా దేవి? స్వామి స్వాములు వారిని పిడి పూజించి హారతిని ఇదో ఈ తీర్థ స్థలం గైకొండ స్వామి. దీర్ఘాయనస్తు దేవి నీకు శుభం భవనుగా. దేవి గోవింద స్వామి ఆ యోగి జన హృదయాకార విహార రాజహంసుని ఆ భక్తజన దీక్షాబద్ధ కంకుని శ్రీ విరాట విశ్వకర్మ భగవానుని నమ్మి సేవించు వారులకు ముక్తి కథల మూలకమై ఉండును కదా దేవి. దేవి స్వామి నీవంతయో ధన్యురాలు సుమా ధన్యురాలు. దేవి గోవింద శ్రీ విరాట్ విశ్వకర్ణ పూజ సమయమున మీ ఆశీర్వాద శక్తి నాపై కలిగిన ముక్తికి కొరత ఏమున్నది? అవును దేవి. నాదొక చిన్న సందేహం కలదు, ప్రభుల వారిని సెలవైనా అడుగుదను స్వామి. దేవి గోవింద ఏమిటా సందేహం? శీఘ్రముగా తెలుపుము దేవి. 84 లక్షల జీవరాశిలో మానవ జన్మం లభించట దుర్లభము కదా స్వామి. అవును దేవి. ఒకవేళ లభించినప్పటికీ బ్రహ్మ పదవి పొందవలనన్నా తాను ఎలా సాధించవలను తెలపండి స్వామి. దేవి గోవింద స్వామి అలాగనే తెలిపేదను. నిర్మల చిత్తురాలపై వినుము దేవి. అంతా బ్రహ్మమేఘా అంతా బ్రహ్మమేఘా జగమంతా తానే బ్రహ్మమేఘా జగమంతా అంతా బ్రహ్మమేఘా. దేవి గోవిందా వింటున్నావా దేవి? అంతా బ్రహ్మమేఘా
అంతా బ్రహ్మమేగా బ్రహ్మమేగా ఈ జగమంతా బ్రహ్మమేగా. దేవి గోవింద వింటున్నావా దేవి? అఖిలాండమంతటను అంటే అంతకాయున్నా, అఖిలాండమంతటను అంటే అంతకాయున్నా, ఆధారమైనది ఆధారమైనది తారకంతులు కన్నా, తారకంతులు కన్నా అంతా బ్రహ్మమేగా. పంచభూతములందు ఆత్మస్వరూపమై, పంచభూతములందు ఆత్మస్వరూపమై, పంచాచారి మంత్ర పంచాచారి మంత్ర పరమాత్మమును కన్న, పరమాత్మమును కన్న అంతా అంతా బ్రహ్మమేగా. ఈ జగమంతా బ్రహ్మమేగా. దేవి గోవింద వింటున్నావా దేవి? యోగములకు వేటి రచయోగమేమిన్నా, యోగములకు వేటి రచయోగమేమిన్నా, బజా విద్యను బాగే, బజా విద్యను బాగే, బ్రహ్మ విద్యను గన్న, బ్రహ్మ విద్యను గన్న అంతా బ్రహ్మమేగా. ఈ జగమంతా అంతా బ్రహ్మమేగా. ఈ జగమంతా బ్రహ్మమేగా. కంది మల్లయ్యలో కరణమై ఉన్నా, కంది మల్లయ్యలో కరణమై ఉన్నా, విఖ్యాతి అయ్యాది విఖ్యాతి అయ్యాది వీరా బ్రహ్మము కన్న, వీరా బ్రహ్మము కన్న అంతా బ్రహ్మమేగా. ఈ జగమంతా అంతా బ్రహ్మమేగా. ఈ జగమంతా తనే బ్రహ్మమేగా. ధరణిలో నందరూ దశ మహబూబునేలో, ధరణిలో నందరూ దశ మహబూబునేలో, ధరణి భారము బాబే, ధరణి భారము బాబే, దేవాసే గురి కన్న, దేవాసే గురి కన్న అంతా బ్రహ్మమేగా. అంతా బ్రహ్మమేగా. జగమంతా అదే బ్రహ్మమేగా. నాదా ప్రణేశ్వర, దేవి మీ గోవింద వేదామృత గానం విని నా మనసు ఆనంద పరవశమైనది స్వామి. దేవి గోవింద స్వామి,
విన్నంత మాత్రమున ప్రయోజనం లేదు. దీన్ని ఆచరించేవారు ధన్యులు సుమా. నీకు ముఖ్యంగా తెలపవలసిన ముఖ్యాంశం ఒకటి ఉన్నది. అదేమిటి తెలపండి స్వామి. మనము సర్వేశ్వరుని కృప చేత మహాబలిపురము, కుంభకోణము, రామేశ్వరము, మధుర, శ్రీరంగము, హంపి, కాశీ, గయా, ప్రయాగ, ద్రాక్షారామములు మొదలగు పుణ్యక్షేత్రములను తిరిగి అందున్న పుణ్యమూర్తులు సేవించి పుణ్య నరంబుల మునిగి తత్ఫలితమున వారికి ఒక ప్రార్థులమై సిద్ధలింగయ్య, శివరామయ్య, గోవిందయ్య, ఓంకారయ్య, పోతులూరయ్య, వీరనారాయణములు సంతానముగా పడితం గల దేవి. అవును కదా స్వామి. వారికి విద్యాబుద్ధులు గడిపి యుక్త వయసు రాగానే వివాహములు కూడా చేసింది. అవును స్వామి. ఇక మన బాధ్యతలన్నీ తీరినవి కదా. మనము ఏకాంతముగా నుండుటకు భక్తులచే ఏర్పాటుగా వింపబడిన మఠమునందు చేరి అందు ఏ విచారము లేక సదా దైవ చింతన చేయిచు అతిథి అభ్యాగతులను ఆదరించుచు మఠమునకు వచ్చుపోవు భక్త బృందములతో సద్గోష్ఠులు తెలిపి వారి జన్మ తరింపజేసి మన జన్మ కూడా తరింపజేసుకుందాము దేవి. అరే స్వామి. అలాగనే దేవి. దేవి గోవింద నాదా ప్రాణేశ్వర సంధ్యావనమునకు సమయమగుతున్నది, వెళదాము రమ్ముదేవి. స్వామి. ప్రియాతి ప్రియమైన భక్త బృందములారా, ఇక్కడికి విశేషమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు. అనగా ఈరోజు
మనలో పుట్టి మనలో పెరిగి మనకి అందరాన లోకాలకు ఎగిన బంధమూరి వెంకటలక్ష్మమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, శ్రీమద్ విరాట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర చెప్పిస్తే, బ్రహ్మేంద్ర స్వాముల వారు ఎలా జీవ సమాధి అయినారు, జీవ సమాధి అయిన తర్వాత కొన్ని ఏళ్ల తరబడి ఆయన పేరు ఎలా నిలబడిందో అలా నిలబడాలని మా తల్లి మా నుండి దూరమయ్యి పరలోకానికి ఎగినా కూడా అక్కడ కూడా మహాతల్లి మహారాణిలా తొలతగలని, ఆమె కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు ఆడబిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ బ్రహ్మం గారి జీవిత చరిత్ర చెప్పడం జరిగినది. కాకపోతే ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ లభించడం దుర్లభం. అయినా మనకు మానవ జన్మ ఇచ్చినాడు భగవంతుడు. రూపాయి కూడా పెడితే ధనవంతుడు అవుతాడు, అదే రూపాయి దానం చేస్తే ధర్మాత్ముడు అవుతాడు. ధనవంతునికి ధర్మాత్మునికి తేడా ఉంది. ధనవంతుడు కాడికి పోయేంత వరకే అతని పేరు ప్రతిష్టలు, కాడికి పోయిన తర్వాత ఈ రోజుతో పోయినాడని చెప్పేసి నిశ్శబ్దంగా వస్తాం. అదే ధర్మాత్ముడు వయసు మీద పడిన తర్వాత కూడా మరణించిన, ఇంత తొందరగా ఎందుకు తీసుకుపోయినాడు ఈ భగవంతుడు, చాలా మంచోడు అని చెప్పేసి వారిని ప్రతి ఒక్కరూ కూడా అర్థనాదాలతో వస్తారు. కాబట్టి ప్రతి ఒక్క జీవ జంతువుల్లో తల్లికి మించిన దైవం ఏదీ లేదు. మన తల్లి మనకు పాలు ఇస్తా ఉంది అంటే తల్లి ఏమన్నా పాలు తాగుతుందా? తన తిన్న ఆహారాన్ని పాలుగా మార్చే శక్తి ఒక తల్లికి మాత్రమే ఉంది. తల్లి విలువ తెలిసిన వారికే ప్రతి ఒక్కరికి కూడా సార్థకం ఉంది. కాబట్టి మా కళాపోషకుల ఎందు కానీ, మా తబలిస్ట్ ఎందు కానీ, హార్మోనిస్ట్ ఎందు కానీ, మా కళాకారుల నోటి పలుకులు ఎందు కానీ ఎటువంటి తప్పులు ఒప్పులు చిన్నను మీ బిడ్డలు అలా తప్పు చేస్తే మన్నిస్తారో అలా మన్నిస్తారని మనసారా కోరుకుంటున్నా భక్తులారా. ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఏమైతే, జన్మించిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మ కూడా తప్పదు. మళ్ళా మనకు మన జన్మం రావాలనుకుంటే మనం చేసే పనుల్లో కొన్ని మానుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది సప్త వ్యసనాలు ఎప్పుడైతే వదిలితే అప్పుడే సద్గురుడి దగ్గరికి చేరగలుగుతాం. సద్గురుడు అనగా భగవంతుడి దగ్గరికి చేరాలంటే ఈ సప్త వ్యసనాలు వదలాలా. సప్త వ్యసనాలు తాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనము, దుబారా ఖర్చు, దుర్భాషలాడము, అన్నిటికీ మించింది వేట. దీనికి మించిన చంద్రవృత్తి అంటూ ఏదీ లేదు. ఇప్పుడు మీ ఎదురుగా నిలబడి మీతో బోధిస్తున్న వ్యక్తి అటువంటి ఘోర కర్ముడే ఒకప్పట్లో